బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేంద్ర నగర్ కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ కు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పడినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో ఈ విషాన్ని కలిపేందుకు కుట్ర పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెసిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ కు చెందిన హ్యాండ్లర్ అబూ కాదీబ్ తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అనంతరం ఆన్లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ ఒకవైపు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో భాగమయ్యాడు. ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం, కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటీఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఇక ఉగ్రవాదుల అరెస్ట్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్నాం ఢిల్లీ పేలుడు కట్టిన తర్వాత రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రజెంట్ ఇక్కడ డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ నుంచి అయితే కీలక సమాచారం బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? పేరు మాత్రం డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్, ఇది అఫీషియల్గా అతనికి ఉన్నటువంటి పేరు. కానీ ఆ డాక్టర్ అనేటటువంటి ముసుగులోనే అతను టెర్రరిస్ట్గా కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు టెర్రరిస్ట్ సయ్యద్ మొయినుద్దీన్ అనేటటువంటి పేరు అయితే మనం చెప్పాలి. ఖచ్చితంగా కూడా చైనాలో ఇతను ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తూ పూర్తిగా కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించడం, ఇది అతని ప్రధానంగా చేసేటటువంటి పని. ఎందుకు అనుకుంటే కొంతమంది టీమును ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతను ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరపాలి, దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించడం అనేది చాలా కీలకం. ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి నిజం అయితే మనం చెప్పబోతున్నాం. కాస్త అందరూ కూడా ధైర్యం చేసుకోండి, ఎందుకంటే అంత కుట్ర చేశారు వీళ్ళు చేసినటువంటి కుట్ర ఏదైతుందో అది విన్న తర్వాత బయటికి వెళ్ళి ఎవరైనా సరే ఇది తాగాలన్నా, వాటర్ తాగాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చెప్పబోతున్నాం, వాటర్ ట్యాంకులు, దేవాలయాలలో ఉండేటటువంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రెసిన్ అనేటటువంటి విష పదార్థం కొన్ని అర్ధ కిలో కలిపితే అది చాలా పెద్ద మొత్తంలోనే కొన్ని వేలాది మందిని చంపేటటువంటి పవర్ఫుల్ రెసిన్ విష పదార్థం అది. ఆ రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని ఈ మొయినుద్దీన్ అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు తయారు చేస్తూ ఇన్ని రోజుల పాటు ఉన్నాడు. అలా తయారు చేస్తూ ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్కి సంబంధించినటువంటి పోలీసులకైతే ఈ మొయినుద్దీన్ అయితే పట్టుబడడం జరిగింది. ఇతని దగ్గర ముడి పదార్థాలు, అంటే ఈ రెసిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎవడు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనే దానికి సంబంధించి పోలీసులు మొయినుద్దీన్ విచారించినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, అంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ టెర్రరిస్ట్ సంస్థలకు ఇతను పూర్తిగా కూడా సహకరిస్తూ అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆదేశాల ప్రకారమే ఈ రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని తయారు చేయడమే ఇతను ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఆన్లైన్ ద్వారా కొంతమంది పేషెంట్లకు వైద్యం చేస్తూ, అంటే మళ్ళీ రేపొద్దున ఎక్కడైనా సరే అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అని తెలిసినప్పుడు ఇలా నేను వైద్యుడిగా చేస్తున్నాను, ఇలా నేను ఆన్లైన్ ట్రీట్మెంట్ చేస్తున్నాను చెప్పడానికి మాత్రమే అది. కానీ అతను ఇన్సైడ్ వర్క్ మాత్రం వేరేది. పేరుకు పైకి డాక్టర్, లోపల మాత్రం టెర్రరిస్ట్. ఇలా చేస్తున్నటువంటి ఇతను రానున్న రోజుల్లో ఒక భయంకరమైనటువంటి మారణ హోమం క్రియేట్ చేయడానికి
ప్రజలందరూ కూడా చనిపోయేలాగా, అంటే ఎలా చనిపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఎక్కడ కూడా తెలియదు. గతంలో గుర్తుందో లేదో ఒక మూవీలో పూర్తిగా కూడా ఒక కుక్క వచ్చేసి ఆ కుక్క ద్వారా కూడా మొత్తం విషమంతా కూడా వైరస్ అంతా కూడా పాకి చాలామంది కూడా జనాలందరూ చిన్నపిల్లలందరూ కూడా చనిపోతూ ఉంటారు ఆ సూర్య మూవీకి సంబంధించినటువంటిది. సో అలానే ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో ఆ నగరాలలో ఉండేటటువంటి ఆలయాలు కావచ్చు, లేకపోతే వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ రెసిన్ అనేటటువంటి విషాన్ని కలిపితే అది ప్రజలందరూ కూడా తాగితే ఆ ప్రజలందరూ కూడా చివరికి మరణించేలాగా, అంటే ఒక్కసారిగా సామూహికంగా హత్యలు చేసేలాగా, ఇండైరెక్ట్గా ఇంతమందిని వేలాది మందిని లక్షలాది మందిని ఒకేసారి అసలు ఏమాత్రం కూడా ప్రమేయం లేకుండా జస్ట్ వాటర్లో విషం కలపడం ద్వారా చంపాలి అనేటటువంటి కుట్రనైతే ఈ మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఈ సయ్యద్ మొయినుద్దీన్ అయితే ప్లాన్ చేశాడు. రైట్ నౌ అతన్ని మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయనగరం దగ్గర నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విజయనగరంలో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు అనుమానితులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి వారి మీద ఎన్ఐఏ కూడా ఛార్జ్షీట్ ఇప్పుడు ఈరోజు దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు, అత్యంత తీవ్రమైనటువంటి పేలుళ్లకు పాల్పడడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అనేది ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పట్టుబడినటువంటి సయ్యద్ మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా భారీ విధ్వంసానికి పాల్పడడానికి కుట్ర చేశారు అనేది మరొక వైపు అయితే సయ్యద్ మొయినుద్దీన్కి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు కాసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా ఒకవేళ ఉగ్రవాదులతో మా తమ్ముడికి మా సోదరుడికి సంబంధం ఉంటే ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలి అనేది అతను కూడా ప్రధానంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లింకులు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి, అంటే భారతదేశంలో ఉంటూ దేశానికి ద్రోహం చేసేటటువంటి ఇటువంటి నీచులు ఎవరైతే ఉంటారో ఇటువంటి వారందరినీ కూడా డెఫినెట్గా కూడా చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ఐతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఢిల్లీలో జరిపినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ప్రతీకారంగా భారతదేశంకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఆ రిజల్ట్ని ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. రూపుమాపబోతున్నారా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు అందరినీ కూడా ఏ రకంగా అయితే మొత్తం క్లీనప్ చేశారో అదేవిధంగా కూడా ఇక పైన కొత్త ఆపరేషన్ పేరుతో ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా రంగంలోకి దిగబోతుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు లేకపోలేదు. ఎందుకంటే ఇది ఇలానే వదిలిస్తే ఖచ్చితంగా కూడా బాంబ్ బ్లాస్టులు జరిగే అవకాశము, వందలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. సో ఆపరేషన్ కగార్ లాగానే ఏదైనా యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ పైన ఇండియన్ గవర్నమెంట్ మొదలు పెడితే తప్ప వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మధు, మీరన్నట్టు హైదరాబాద్లోని ఈ ఉగ్రవాది మొయినుద్దీన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సో మరి అతను ఇంత పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశాడు. అసలు ఈ రెసిన్ విషయాన్ని ఎక్కడెక్కడ అప్లై చేశారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? అంటే రెసిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ 3 అక్షరాల రెసిన్ వచ్చేసి అత్యంత దారుణం, అత్యంత ప్రమాదకరం. అది కానీ వాటర్లో ఒక అర్ధ కిలో వాటర్లో ఆ రెసిన్ అనేటటువంటిది కలిపితే ఇంకా చెప్పలేం, అది మాటలు కూడా చెప్పలేం, వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది. అంత భయంకరమైనటువంటిది, అంత పవర్ఫుల్ అయినటువంటి విష పదార్థం. అది తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. దానికంటూ కూడా ఒక ట్రైనప్ ఉండాలి, చాలా పూర్తిగా కూడా దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. సో అదేవిధంగా ఇప్పుడు రెసిన్ను తయారు చేసేటటువంటి బాధ్యతను ఈ సయ్యద్ మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఇతను MBBS చేశాడు కాబట్టి ఇతను టెక్నికల్గా కెమికల్ పరంగా కూడా ఇతనికి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా కూడా రెసిన్ తయారు చేయడం మొదలుపెట్టాడు. అంటే దీన్ని తయారు చేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయాలంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు ఎక్కడి నుంచి వాటర్ సప్లై అవుతుంది, ఇదంతా కదా మ్యాటర్ ఏంటి, అసలు ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది స్లీపర్ సెల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. దాని ద్వారా కూడా ఎక్కడైతే ఈ రెసిన్ కలిపితే ఎక్కువ మారణ హోమం జరుగుతుంది, ఎక్కువ మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ప్లానప్ అయితే చేశారు. జస్ట్ ఆ ప్లానప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే గుజరాత్ పోలీసులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా భగ్నం చేశారు. కాబట్టి ఇక పైన వీళ్ళు ఇంకెక్కడికి ఆత్మాహుతి దాడులు, అంటే ఇది ఒక రకమైనటువంటి ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, ఆపరేషన్ 3 లాగా కొంతమంది వచ్చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడేలాగా వాళ్ళు ట్రైనప్ అయి ఉంటారు. మరికొంతమంది వచ్చేసి బాంబులు పెట్టడము, బాంబు ద్వారా కూడా ఏదైతే కుట్రలు ఉంటాయో వాటిని పేల్చడం, బాంబులను పేల్చడం అనేది రెండోది. మూడోది వచ్చేసి ఈ కొత్త రకమైనటువంటి అంటే వైద్యులను రంగంలోకి దింపి వైద్యుల ద్వారా ఇటువంటి
విష ప్రయోగాలు చేయడము, అందులోనూ ఆలయాల నుంచి అన్మోర్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఈ రెసిన్ పంపించి, అంటే నాట్ ఓన్లీ రెసిన్, ఏదైనా విష పదార్థాలను కలిపి ఆ వాటర్ అంతటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తాగడం ద్వారా, తాగిన తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయేలాగా ఒక రకమైనటువంటి వెదర్ క్రియేట్ చేయడం, అంటే ఒక భయాందోళన. ఒక్కసారిగా వందలాది మంది, వేలాది మంది నీళ్లు తాగి చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థం కాని పరిస్థితి, అంటే గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. సో అలా నెలకొనే దానికి కావాల్సినటువంటి ప్లాన్ అంతటి కూడా రెడీ చేయడం. ఈ 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తారు. 3 ప్లాన్లను కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే పసిగట్టింది. కానీ ఇంకా పట్టుబడాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి సయ్యద్ మొయినుద్దీన్ విచారిస్తున్నారు. విచారించేటటువంటి క్రమంలోనే ఈ మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతోపాటు ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఆ బాంబ్ బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడిగానే ఫైనల్ అయింది. కాబట్టి నిర్ధారణకు వచ్చేసారు అది ఆత్మాహుతి దాడి. ఎక్కడ కూడా కారులో బాంబులు అయితే ఉన్నాయి, బాంబు ఉన్నటువంటి కారులోనే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఈ మానవహోమం క్రియేట్ చేశారు అనేది ఒకటి బయటకు వచ్చింది. మరి ఇటువంటి ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ట్రైనప్ అయిపోయి సిద్ధంగా ఉన్నటువంటి వారు టెర్రరిస్టులు ఎవరు, అది ఇప్పుడు చాలా భయం కలిగిస్తున్నటువంటి విషయం. కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా గుర్తించకపోతే రానున్న రోజుల్లో అనేక కీలకమైనటువంటి బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ప్రధానంగా కూడా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, ఈ నగరాలన్నీ కూడా ఇప్పటికే టెర్రరిస్టులు హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ ఏదైనా జరిగితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఒక అలర్ట్ వస్తుంది, ఒక భయాందోళన వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ జరపాలని ప్లాన్ చేసే నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఫెయిల్ చేస్తున్నారు. వాళ్ళన్నిటి కూడా పూర్తిగా కూడా భగ్నం చేస్తున్నప్పటికీ కానీ ఒక భయం అయితే నెలకొని ఉంది. ఆ భయాన్ని పోగొట్టాలనుకుంటే కగార్ ఏదైతే మొదలు పెట్టారో అదేవిధంగా టెర్రరిస్టులకు ఆపోజిట్గా ఒక ఆపరేషన్ మొదలు పెడితే తప్ప ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.